సాధారణంగా మనకు నిధులు మరియు వాటి వెనుక ఉన్న రహస్యాల గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అలాంటి ఒక రహస్యం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈజిప్టులోని వ్యాలీ ఆఫ్ ది కింగ్స్ యొక్క ఈజిప్షియన్ రాజు టూటన్ఖామున్ యొక్క నిధి నిండిన సమాధి దొరికినప్పుడు ప్రపంచం మొత్తం సంచలనం సృష్టించింది. 26 అడుగుల పర్వతం లోపల దాగి ఉన్న ఈ సమాధిని 3000 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా తెరవబడింది. ఇందులో లెక్కలేని అన్ని నిధులు మరియు టూటన్ఖామున్ యొక్క సమాధి కూడా ఉంది. ఈ సమాధి లోపల నుంచి లభ్యమైన బంగారం చాలా స్వచ్ఛమైనది మరియు దాని మొత్తం బరువు 1,03,000 తులాల బంగారం. ఈ సమాధి లోపల నుంచి దొరికిన బంగారం మరియు నిధి వెలకట్టలేనిది అయినప్పటికీ దీని ఒక ధర ఒక అంచనా ప్రకారం నేటి కాలంలో 5.5 బిలియన్ల రూపాయల కంటే ఎక్కువ. సో హే వాట్సాప్ మై పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ సమాధిలో ఉన్న నిధిని కనుక్కున్న తర్వాత ఇప్పట్లో ఉన్న మోడర్న్ టెక్నాలజీ యొక్క యంత్రాలతో వాడి కూడా ఇంతటి బంగారాన్ని కనుగోవాలంటే బయటికి తీయాలంటే దాదాపుగా 10 సంవత్సరాలు పడుతుంది. అయితే 3000 సంవత్సరాల క్రితం ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా కూడా ప్రాచీన ఈజిప్షియన్లు ఈ బంగారాన్ని ఎలా వెలికి తీశారు? పురావస్తు శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఫ్రెంచ్ బంగారు నిపుణుడు థామస్ ఫౌచర్ తన బృందంతో కలిసి ఈ అత్యంత కష్టమైన సవాల్ వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి రంగంలోకి దిగాడు. ముందుగా థామస్ కి దొరికిన బంగారంని చాలా సంవత్సరాల వరకు అధ్యయనం చేసి దాని కూర్పుని వివిధ ప్రదేశాల నుంచి లభ్యమైన బంగారంతో పోల్చాడు. సంవత్సరాలు తడబడి పరిశోధన తర్వాత టూటన్ఖామున్ సమాధి నుంచి దొరికిన బంగారం కూడా కింగ్స్ వ్యాలీ దగ్గరలో ఉన్న పర్వతాల నుంచే తీయబడిందని థామస్ మరియు అతని బృందం తెలుసుకున్నారు. ఇప్పుడు అసలు సవాల్ ఏంటంటే ప్రాచీన కాలంలో ఇంతటి బంగారాన్ని వెలికి తీసిన పర్వతాన్ని కనుక్కోవడం. అయితే ఇది తేలికైన పని అయితే కాదు. కింగ్స్ వ్యాలీ చుట్టూ వేలాది పర్వతాలున్నాయి మరియు బంగారం ఏ పర్వతం నుంచి తీయబడిందో తెలుసుకోవడం చాలా కష్టమైన పని. అయితే థామస్ ఫౌచర్ తన స్నేహితుడితో కలిసి కింగ్స్ వ్యాలీ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పర్వతానికి చేరుకున్నాడు. ఈ ఎడారిలో బంగారు రేణువులు దాగి ఉన్న ఎన్నో రాళ్లు ఉన్నాయి. అయితే ఈ బంగారు రేణువులు మరియు టూటన్ఖామున్ ఒక సమాధి నుంచి దొరికిన బంగారం ఒకటే అయితే ఇక్కడే మైనింగ్ కి సంబంధించిన ఏదో ఒక ఆనవాళ్లు ఉంటాయని వాళ్ళు నమ్మారు. ఈ ఎడారి 1,36,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించబడి ఉంది. ఇక్కడ వేడి మరియు నీటి కొరత కారణంగా ఇక్కడ జీవనం చాలా తక్కువ. ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని ఈ పర్వతం నుంచి తీశారు కాబట్టి దీంట్లో చాలా మానవ శక్తి కూడా ఉపయోగించబడి ఉంటుంది. థామస్ మరియు అతని ఫ్రెండ్ ఈ అన్వేషణ కోసం ఎడారి లోపలికి వెళ్లడం ప్రారంభించారు. ఈ బంజర ఎడారిలో గంటల తరబడి ప్రయాణించిన తర్వాత లోపలికి వెళ్లి చూస్తే పర్వతం కింద ఒక వింత దృశ్యం కనిపించింది. దగ్గరికి వెళ్లి చూస్తే అది పురాతనమైన ఒక బావి అని తెలిసింది. అది కూడా పూర్తిగా ఎండిపోయి ఉంది. ఈ బావి ఒకప్పుడు ఇక్కడ గుండా వెళ్లే వ్యాపార కాన్వాయ్లకు నీళ్లు అందిస్తుందని స్పష్టమైంది. అయితే అక్కడ బావి కంటే ప్రాముఖ్యమైనది ఇంకొకటి ఉంది. అవును, థామస్ మరియు అతని ఫ్రెండ్ కి ఇక్కడ ఒక పాత గది కనిపించింది. అది లోపల నుండి ఒక ప్రార్థనా మందిరం వలె ఉంది. ఈ గది గోడలు మరియు పైకప్పుపై రాళ్లు జాగ్రత్తగా చెక్కి పెయింటింగ్లు వేశారు. ఈ కళాఖండాన్ని నిశితంగా పరిశీలిస్తే అందులో ఒక నమ్మశక్యం కాని రహస్యం దాగి ఉంది. థామస్ తో వచ్చిన అతని స్నేహితుడు ఒక పురావస్తు శాస్త్రవేత్త ఈ పెయింటింగ్ లో మనం వెతుకుతున్నటువంటి రహస్యం దాగి ఉంది అని చెప్పాడు. ఎడారిలో నిర్మించబడిన ఈ బావి మరియు ఈ విశ్రాంత గది బంగారు కార్మికులు ఈ గదిలో విశ్రాంతి తీసుకునేట్టుగా ఈ పెయింటింగ్ లో స్పష్టమైంది. ప్రాచీన ఇంజనీర్లు బంగారు గనిని చేరుకోవడానికి బావులు మరియు విశ్రాంతి తీసుకునే గదులు నెట్వర్క్ ని నిర్మించారు. అంచనా ప్రకారం ప్రతి విశ్రాంతి ప్రాంతం ఒకదానికి ఒకటి 80 కిలోమీటర్ల దూరంలో నిర్మించబడింది మరియు ఒక విశ్రాంతి ప్రాంతం నుండి ఇంకొక విశ్రాంతి ప్రాంతానికి చేరుకోవడానికి కార్మికులకి చాలా రోజులు పట్టి ఉండవచ్చు. ఈ విశ్రాంతి ప్రదేశంలో దొరికిన సమాచారంతో థామస్ మరియు అతని స్నేహితుడు చాలా సంతోషించారు. అదే సమయంలో వాళ్ళు తమ గమ్యాన్ని చేరుకోవడానికి ఇంకా చాలా ప్రయాణించాల్సి ఉంటుందని వారికి అర్థమైంది. ఇందుకోసం థామస్ చాలా సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాడు. ఆ గమ్యస్థానం చాలా దగ్గరగా కనిపించింది. ఈ కారణంగానే వాళ్ళు ఎడారి లోతుల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బంజరి ఎడారిలో ఒకదాని తర్వాత ఒకటి విశ్రాంతి ప్రాంతాలు కనిపించాయి, కానీ బంగారు గని మాత్రం కనిపించలేదు.
కనిపించలేదు. చివరకు 2 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత థామస్ కి పర్వతాల వాజులో పడి ఉన్న చాలా రాళ్లు కనిపించాయి. పైకి చూస్తే ఇది సాధారణమైన దృశ్యంగా కనిపించినప్పటికీ ఈ ప్రదేశం పురాతన కార్మికులు శిబిరంగా ఉంటుందని థామస్ నమ్మాడు. అలాగే జరిగింది కూడా. అవును, ఈ ప్రదేశంలో రాతితో చేసిన కొన్ని పనిముట్లు లభించాయి. వాటి సహాయంతో రాళ్లను పగలగొట్టి దాని లోపల నుంచి బంగారాన్ని తీసేవారు. సాధారణమైన రాయిలా కనిపించే ఈ రాయిని పనిముట్టు ఉపయోగించే విధంగా ఉపయోగించి ఈ రాయిని పగలగొట్టేవారు, పిండి చేసేవారు. ఆపై ఆ పొడి నుండి బంగారు రేణువుల్ని వేరు చేసేవారు. ఈ ప్రదేశంలో మరింత శోధించగా భూమిపై పడి ఉన్న అనేక బంగారు మైనింగ్ పనిముట్లు కనిపించాయి. ప్రాచీన బంగారు మైనింగ్ పద్ధతుల గురించి థామస్ కి మంచి అవగాహన ఉండడం వల్ల ప్రాచీన గనుల కార్మికులు పర్వతాలను తవ్వి స్వరంగాలు నిర్మించారని అతను తెలుసుకున్నాడు. ఈ స్వరంగాలలో ప్రత్యేకమైన రాళ్లను వాటిని ఇప్పుడున్న మైనింగ్ శిబిరానికి తీసుకొచ్చేవాళ్ళు. మైనింగ్ శిబిరంలో ఉన్న కార్మికులు రెండవ బృందం ఈ రాళ్లను పిండి చేస్తుంది మరియు వాటి నుండి బంగారాన్ని సేకరించేది. అక్కడి నుండి బంగారాన్ని కింగ్స్ వ్యాలీకి పంపేవారు. థామస్ కు పురాతన మైనింగ్ శిబిరం దొరికింది, కానీ అతను అనుకున్నట్లు స్వరంగం ఒక్కటి కూడా కనిపించలేదు. బహుశా వేల సంవత్సరాల క్రితం తవ్విన సొరంగాలు బలహీనం అవ్వడంతో కూలిపోయాయేమో. బంగారు మైనింగ్ ఒక ప్రక్రియ, చాలా కష్టమని నిపుణుల అభిప్రాయం. ఆ సమయంలో 100 మంది వారం రోజుల వరకు మైనింగ్ చేస్తే వాళ్ళు కేవలం 1 చెంచా బంగారం మాత్రమే సేకరించగలరు. అంటే టూటన్ఖామున్ సమాధిలో బంగారాన్ని తవ్వడానికి వేలాది మంది ప్రాచీన గనుల కార్మికులు ఒకేసారి పనిచేశారని చెప్పడం ఎంత మాత్రం తప్పు కాదు. అయినప్పటికీ ఈ పనిని పూర్తి చేయడానికి వాళ్ళకి సంవత్సరాల సమయం పట్టి ఉండవచ్చు. తవ్విన బంగారం చిన్న చిన్న రేణువుల రూపంలో కింగ్స్ వ్యాలీకి పంపబడేది. అక్కడ ఒక ప్రత్యేక బృందం వాటిని వివిధ రూపాలలో మార్చేది. ఇందులో టూటన్ఖామున్ మరణానంత ముసుగు, శవపేటిక మరియు విగ్రహాలు, ఆభరణాలు మరియు కుర్చీలు మరియు బంగారు రథం కూడా ఉన్నాయి. 1922లో హావర్డ్ కార్టర్ ఈ సమాధిని కనుగొన్నప్పుడు అందులో 5000 రకాల వస్తువులు ఉన్నాయి. ఈ వస్తువులన్నిటికీ కేటలాగ్ తయారు చేయడానికి బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్తలకు 10 సంవత్సరాలు పట్టాయి. సో ఇది ఆ నిధి గురించి వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.